Today మన డిస్కషన్ చేయబోయే టాపిక్ క్యాలెండర్. క్యాలెండర్ ఫస్ట్ మన బేసిక్ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ సాధారణ సంవత్సరం ఎన్ని డేస్ ఉంటే 365 డేస్. 365 డేస్లో 52 వీక్స్ ప్లస్ 1 ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ లీప్ సంవత్సరం. ఎన్ని డేస్ ఉంటాయి? 366 డేస్ ఉంటాయి. 52 వీక్స్ ప్లస్ 2 ఆడ్ డేస్ ఉంటాయి. ప్రాథమికంగా సంవత్సరాలు 2 రకాలు. ఒకటి శత సంవత్సరం, 2 శత సంవత్సరం కాని సంవత్సరాలు. ఫస్ట్ శత సంవత్సరం అంటే ఏంటో చూద్దాము. శత సంవత్సరం 100 యొక్క గుణిజం గల సంవత్సరాన్ని శత సంవత్సరం అంటారు. అంటే 100తో శత సంవత్సరం డిఫరెన్స్ చూద్దాం. 100 యొక్క గుణిజాలు గల సంవత్సరాలను శత సంవత్సరం అంటారు. అంటే 100 యొక్క గుణిజం అంటే 100తో భాగించబడే సంవత్సరాన్ని శత సంవత్సరం అంటారు. అంటే ఎగ్జాంపుల్ 100, 200, 300, 400 ఎక్స్ట్రాస్. అంటే ఇది 200 అనేది 100 యొక్క గుణిజమేగా, కాబట్టి దీని ఒక శత సంవత్సరం అంటారు. నెక్స్ట్ శత సంవత్సరం కాని సంవత్సరం. ఏం లేదు, డెఫినేషన్ ఏంటి? 100చే భాగించబడని సంవత్సరాన్ని శత సంవత్సరం కానీ సంవత్సరం అంటారు. అంటే 100చే భాగించబడకూడదు. ఎగ్జాంపుల్స్ 1452, 1526, 1776 ఎక్స్ట్రాస్. అంటే ఇవి 100చే భాగించబడవు, కాబట్టి వీటిని శత సంవత్సరం కానీ సంవత్సరం అంటారు. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే లీప్ సంవత్సరం కనుగొనట. అంటే లీప్ సంవత్సరం ఎట్లా కనుక్కోవాలి? దీని 2 ప్రాసెస్ ఉన్నాయి లీప్ సంవత్సరం కనుక్కోవడానికి. ఒకటి శత సంవత్సరం అయితే అది 400చే భాగించబడాలి. అదే నార్మల్ సంవత్సరం అయితే, అంటే శత సంవత్సరం కాని సంవత్సరం అయితే 4చే భాగించబడితే దానిని లీప్ సంవత్సరం అంటారు. ఒకటి 400చే భాగించబడే సంవత్సరాన్ని లీప్ సంవత్సరం అంటారు. ఒక శత సంవత్సరం కాని సంవత్సరం 4చే భాగించబడితే దాన్ని లీప్ సంవత్సరం అని అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. దీని శత సంవత్సరానికి ఎగ్జాంపుల్ చూద్దాం. శత సంవత్సరం 1600. ఇదేమైంది? ఇదొక శత సంవత్సరం. అంటే ఇది 100చే భాగించబడుతుంది ప్లస్ 400చే భాగించబడుతుంది, కాబట్టి ఇదొక లీప్ సంవత్సరం. నెక్స్ట్ 1700. ఇది 100చే భాగించబడుతుంది, కాబట్టి ఇది ఒక శత సంవత్సరం. కానీ ఇది 400చే భాగించబడదు, కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు.
మన లీప్ సంవత్సరం కనుక్కోవడానికి టూ మెథడ్స్ ఉన్నాయి. ఒకటి 400 నుంచి భాగించబడాలి. ఏది శత సంవత్సరం వేతనం 400 నుంచి భాగించబడాలి. అది శత సంవత్సరం కాని సంవత్సరం వేతనం 4 చే భాగించబడాలి. కాబట్టి ఇది ఒక ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ నార్మల్ సంవత్సరం చూద్దాం. అంటే శత సంవత్సరం కాని సంవత్సరం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 1850. ఇది 100 చే భాగించబడట్లేదు కాబట్టి ఇది శత సంవత్సరం కాదు. కానీ ఇది ఏమైంది, శత సంవత్సరం అంటే 100 చే భాగించబడిన కానీ శత సంవత్సరం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది లీప్ సంవత్సరం కాదా అని కనుక్కోవాలంటే మనకి 2 మెథడ్స్ ఉన్నాయి కదా. ఒకటి 400 చే భాగించబడాలి, లేకపోతే 4 చే భాగించబడాలి. ఇది శత సంవత్సరం కాదు కాబట్టి ఇది 4 చే భాగించబడాలి. అంటే 1850 తీసుకోండి. ఇది 4 చే భాగించబడట్లేదు కాబట్టి ఇది లీప్ సంవత్సరం కాదు. అదే నెక్స్ట్ ఇంకో చూసుకున్నాం అనుకో 1964. ఇది శత సంవత్సరం కాదు కాబట్టి ఇది 4 చే భాగించబడాలి. భాగించబడుతుందిగా 16, 36, 4 కాబట్టి ఇదొక లీప్ సంవత్సరం. మన లీప్ సంవత్సరం కనుక్కోవడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి శత సంవత్సరం వేతనం 400 చే భాగించబడాలి, లేకపోతే 4 చే భాగించబడాలి. ఇది లీప్ సంవత్సరాల గురించి. నెక్స్ట్ మనం మంత్లో ఆడ్ డేస్ కనుక్కోవాలి. ఇప్పుడు సపోజ్ జనవరి ఉంది. జనవరి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. ఫిబ్రవరి అయితే 28, లీప్ సంవత్సరం వేతనం 29. మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, నవంబర్ 30, డిసెంబర్ 31. ఇప్పుడు మనకి 1 వీక్లో 7 డేస్ ఉంటాయి. ఇప్పుడు 31ని 7తో డివైడ్ చేయండి. ఇప్పుడు 31 అంటే 7 4 28 అంటే 3. దీని ఆడ్ డేస్ 3 ఉంటాయి జనవరిలో. ఫిబ్రవరిలో 0, 1, మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్ 3, సెప్టెంబర్ 2, అక్టోబర్ 3, నవంబర్ 2, డిసెంబర్ 3. ఇవి ఆడ్ డేస్. అంటే ఒక వీక్స్ అయిపోయిన తర్వాత ఎన్ని వీక్లు ఉన్న తర్వాత మిగిలిన డేస్ని ఆడ్ డేస్ అంటారు. కాబట్టి ఇవి ఆడ్ డేస్.